బ్లౌజ్ని ఈ విధంగా వేసుకున్న తర్వాత ఈ నడుంబద్ద ఉంటుంది కదండి, ఈ నడుంబద్దని మనము ఇలానే మార్కింగ్ చేసేసుకోవాలి. అలాగే ఇక్కడ నడుము లూజ్ అన్నమాట, మనకి నడుము లూజ్ కూడా ఇక్కడ మార్కింగ్ చేసేసుకోవచ్చు. మనకి బ్యాక్ పార్ట్ మధ్యకి మడత పెట్టి వేసాం కదా, ఎంత వచ్చిందో అంత మార్కింగ్ చేసేసుకుంటే అది నడుము లూజ్గా ఉంటుంది. అలాగే ఈ నడుంబద్ద ఎంత వచ్చిందో అంత మార్కింగ్ చేసుకుని దానికంట పావించి పైకి ఇంకొక మార్కింగ్ చేసుకోవాలి కుట్టు కోసము. ఇది నెక్ డౌన్కి వస్తుందన్నమాట ఈ మార్కింగ్ చేసుకుంటే. అలాగే నెక్ వెడల్పు వచ్చేసి మనం నెక్ని కరెక్ట్గా పెట్టుకుంటాం కదా, ఆది బ్లౌజ్ నెక్ కంట పావించి బయటకు మార్కింగ్ చేయాలి కుట్లు కోసము. తర్వాత షోల్డర్ వెడల్పు ఎంత ఉందో అంత మార్కింగ్ చేసుకుని కుట్టు కోసము 1/2 ఇంచుకి ఎక్స్ట్రా మార్కింగ్ చేయాలి. తర్వాత మనకి చంక డౌన్ కావాలి కదండి, దానికోసము ఈ విధంగా మనకి చంక కింద పొడవు ఎంత ఉందో మార్కింగ్ చేసుకోవాలి. దానికంటే 1/2 ఇంచు ఎక్స్ట్రా మార్కింగ్ చేయాలి కుట్ల కోసము. అంటే హ్యాండ్స్ బాడీ ఎతికిన ఆనవాల్ ఉంటుంది కదండి, ఆ మార్కింగ్ కట్ట 1/2 ఇంచు పైకి మార్కింగ్ చేసుకోవాలి కుట్ల కోసము.